హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసి చూపిస్తుంది అనుకుంటున్నారా? కాదండి, ఇంట్లోనే మనం హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అనమాట ఇది. ఈ బాటిల్లో ఉన్నది అలోవెరా జెల్. అలానే షాంపూని ఫ్లేవర్ఫుల్గా తయారు చేసుకోవడానికి ఇది జాస్మిన్ ఫ్లేవర్ లిక్విడ్ అనమాట. శీకాకాయ, కుంకుడుకాయలు వడి మనం చాలా రోజులు అవుతుంది కదా, అన్నీ మనం షాంపూలే యూస్ చేస్తున్నాం. కానీ ఈ మెటీరియల్ తోటి మనం ఇంట్లోనే ఈజీగా షాంపూ తయారు చేసుకోవచ్చండి. ఇది షాంపూకి మెయిన్ బేస్ పౌడర్ అండి. ఇది కోకోడో గ్రాన్యూల్స్ అంటారు. అలానే ఇందులో ఇంకా ఏమున్నాయంటే ఇది శీకాకాయ అనమాట. శీకాకాయ వాడితే మన జుట్టు బాగా షైనింగ్ వస్తుంది కదా. ఇంకా ఇందులో కుంకుడుకాయలు ఉన్నాయండి. కుంకుడుకాయలు వాడి చాలా రోజులు అవుతుంది అనుకుంటున్నారా? కుంకుడుకాయల్ని కూడా పగల కొట్టేసుకొని ఇత్తనాలు తీసేసుకోవాలి ఈ కుంకుడుకాయలు. అలానే ఇందులో ఇంకో మెంతుల ప్యాకెట్ ఉందండి. ఇవన్నీ ఈక్వల్ రేషియోలో ఉన్నాయన్నమాట. వీటన్నిటిని యూస్ చేసి మనం ఇప్పుడు హోమ్ మేడ్ షాంపూ తయారు చేసుకుందాం. ముందుగా కుంకుడుకాయల్ని పగల కొట్టుకొని విత్తనాలు తీసేశాను. ఈ కుంకుడుకాయల్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని దానిలోనే షీకాయ కూడా యాడ్ చేస్తున్నాను. షీకాకాయ మన హెయిర్కి చాలా షైనింగ్, గ్రోత్ని ఇస్తుంది కదా. ఇందులోనే నేను మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను. మెంతులు మన హెయిర్ గ్రోత్లను అలానే బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేయడం వలన మన హెయిర్ ఫాల్ని రెడ్యూస్ చేసి అలానే డాండ్రఫ్ని కూడా తగ్గిస్తుందండి. ఈ మూడింటిని మనం నైటే నానబెట్టేసుకోవాలి. దీనిలోనే ఇది కోకోడా గ్రాన్యూల్స్ అంటారండి. మనకి సేమ్ ఇదే మెటీరియల్లో ఇంకొక ప్యాకెట్ అనమాట. దీన్ని ఒక హాఫ్ వేస్తున్నాను. ఈ మొత్తంలో మనం 1500 ml అంటే 1.5 లీటర్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసి అంతా మిక్స్ చేసేసి నైట్ అంతా కూడా దీన్ని నానబెట్టేసుకోవాలండి. దీనిలో షీకాయ ఉంది, కుంకుడుకాయ ఉంది, మెంతులు, అలానే కోకోడా గ్రాన్యూల్స్, వీటన్నిటిని నైట్ నానబెట్టేసుకున్నాను. మార్నింగ్ లేచి చూసిన తర్వాత చూసారా ఎలా ఉందో. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకొని ఇది కరెక్ట్గా హాఫ్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉడుకుతూ ఉందో. ఇలా ఉడికి ఈ క్వాంటిటీ అంతా కూడా హాఫ్ అయిపోయింది. చూసారా, మనకి గిన్నె నిండా ఉన్న వాటర్ కాస్త హాఫ్ అయిపోయినాయి అన్నమాట. ఈ లిక్విడ్ని పక్కన పెట్టేసుకున్నాను చల్లారడానికి. అలానే ఇంకొక బౌల్లో 1/2 లీటర్ వాటర్ తీసుకొని దానిలో మిగిలిన కోకోడా గ్రాన్యూల్స్ నిన్న హాఫ్ వే నానబెట్టుకున్నాం కదా మనం ముందు రోజు. ఇప్పుడు మిగిలిన హాఫ్ని ఇందులో యాడ్ చేసేసాను. అది బాయిల్ అవ్వాలన్నమాట. ఈలోపు మనకి చల్లారిన షీకాయ, కుంకుడుకాయ, మెంతులు, ఈ లిక్విడ్ అంతా కూడా నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారనివ్వాలండి. ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా దానిలో ఉన్న జ్యూస్ అంతా కూడా బయటికి వచ్చేలాగా ఫిల్టర్ చేసుకున్నాను. ఈలోపు మనం పొయ్యి మీద వాటర్ పెట్టి బాయిల్ చేసుకుంటున్నాం కదా, ఆ కోకోడా గ్రాన్యూల్స్ అంతా కూడా ఇందులో మిక్స్ అయిపోయినాయి. చూసారా, వాటర్లో అంతా మిక్స్ అయిపోయి బేస్, మనకి షాంపూకి బేస్ అనమాట. ఇది రెడీ అయిపోయింది. చూడండి మొత్తం మిక్స్ అయిపోయింది కదా. దీనిలో మనం కుంకుడుకాయ, షీకాయ లిక్విడ్ ఉంది కదా, ఆ లిక్విడ్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో మనం పొయ్యిని సిమ్లో ఉంచుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్న తర్వాత మనకి అలోవెరా జెల్ ఉంది కదా, మనకి ఈ మెటీరియల్తో పాటు ఇచ్చారు కదా ప్యాక్, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇది వాటర్ అనుకునేరు కాదండి, అలోవెరా జెల్లే. ఒకసారి చూడండి బాటిల్ అడుగున ఎలా ఉందో. అలోవెరా జెల్ అనమాట ఇది. ఈ బాటిల్ మొత్తం దీనిలో యాడ్ చేసేసుకున్నాను. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇది చల్లారనిద్దామండి. ఇది చల్లారిన తర్వాత మాత్రమే దీనిలో మనం ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలి. నేను ఈ లిక్విడ్ త్వరగా చల్లారుతుందని చెప్పి నేను 2 బౌల్స్లోకి సపరేట్గా తీసుకున్నాను. చూసారా ఎంత థిక్ అయిందో. ఇది చల్లారే కొద్దీ ఇంకా థిక్నెస్ వస్తుందండి. ఈ షాంపూని ఇంట్లో తయారు చేసుకొని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మాత్రమే దీనిలో మనం జాస్మిన్ ఫ్లేవర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి చల్లారింది, బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీనిలో ఫ్లేవర్ని యాడ్ చేస్తున్నాను. బయట కొనుక్కునే షాంపూ బాటిల్స్లో ఏమి యూస్ చేస్తారో తెలియదు కదా. ఇది మనం ఇంట్లో చక్కగా కుంకుడుకాయ, షీకాయతోటి మనమే తయారు చేసుకోవచ్చు. మనకి కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కదండి. కుంకుడుకాయతో స్నానం చేస్తున్నాము, షీకాయతో తల స్నానం చేస్తున్నాము అని. ఈ షాంపూ చాలా మంచి ఫ్లేవర్ఫుల్ తోటి ఇల్లంతా సువాసనలతోటి నిండిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.